హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ నేను మీకు శారీకి కుచ్చులు ఎలా పెట్టుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు చూపిపోతున్నానండి. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చాలా సింపుల్గా నేర్చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి కుచ్చులు ఎలా పెట్టుకోవాలనేది చూసేద్దాము. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ కొన్ని ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఇప్పుడు నా శారీ మెరూన్ బ్లూ కాబట్టి ఆ కాంబినేషన్లో కుర్చీలు అనేది నేను రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు ఒకటి చేసి చూపిస్తానండి ఎలా చేయాలనేది. ముందుగా ఏదైనా అట్టముక్క అయినా ఈ విధంగా బాక్స్ అయినా తీసుకొని సిల్క్ థ్రెడ్ తీసుకొని 200 పోగులు ఈ విధంగా మనం దీన్ని చుట్టుకోవాలండి. 200 పోగులు వేసుకున్నాం అనుకోండి, దాని డబల్ అయితే మనకి 400 పోగులు వస్తాయన్నమాట. అప్పుడు కుచ్చుళ్ళు చూసేదానికి చాలా చిక్కగా నీట్గా ఉంటాయండి. మనకి బయట రెడీమేడ్ వచ్చేవి బాగా పల్చగా ఉంటాయి కదా, వాళ్ళు ఒక 50 పోగులు అట్లా వేస్తారంతే. సో మనం ఇంట్లో చేసుకుంటే ఏంటంటే బాగా ముద్దగా వచ్చేటట్టుగా మనము ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి 200 పోగులు చేసుకున్నాం అనుకోండి, మనము దాన్ని డబల్గా చేస్తే 400 అవుతుంది. ఈ విధంగా నేను 200 వరకు ఇట్లా రౌండ్గా చుట్టుకున్నానండి. ఇప్పుడు 200 అయిపోగానే మనం ఇప్పుడు స్టాప్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 200 కౌంట్ చేస్తూ ఈ విధంగా చుట్టుకున్నానండి. ఇప్పుడు ఇలా మిడిల్లోకి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ దీనిపైన మనం ఏం చేయాలంటే ఫెవికాల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఫెవికాల్ వేయడం వల్ల ఏంటంటే ఇట్లా కొంచెం అప్లై చేస్తే ఇవి పోగులు అనేవి అటు ఇటు జరగకుండా ఒక దగ్గర స్టాండర్డ్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు దీనిపైన గట్టిగా ఇట్లా కోన్ లాగా ప్రెస్ చేసేసామంటే అటు ఇటు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. ఇంకొంచెం ఫెవికాల్ అప్లై చేస్తున్నాను, చేసి గట్టిగా ఇట్లా ప్రెస్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక రింగ్ తీసుకొని ఇలాగా మిడిల్లోకి మనం రింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ థ్రెడ్ మధ్యలోకి రింగ్ పెట్టేసేసుకున్నాను. ఈ రింగ్ మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయండి, ఫ్యాన్సీ షాప్స్లో అవైలబుల్ ఉంటాయండి, లేకపోతే మనకి అమెజాన్లో కూడా దొరుకుతాయి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రింగ్స్ కూడా ఉంటాయండి. సో దాంట్లో ఇంకా మనకి డిజైన్స్ దొరుకుతాయి. సో ఇక్కడ నేనైతే ప్లెయిన్ రింగ్ తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జరీ థ్రెడ్ తీసుకొని ఇందులోకి ఇట్లా తెల్ల పూసలని కుచ్చేసుకొని మనం దీన్ని ఈ విధంగా బాగా టై చేసేసుకోవాలి. సో అటు ఇటు జరగకుండా గట్టిగా జరీ థ్రెడ్ అనేది మనం గట్టిగా దీన్ని చుట్టుకోవాలండి. ఈ విధంగా చుట్టేసుకొని ఫైనల్గా ముడి పెట్టేసుకోవడమే, అంతే అండి. చాలా సింపుల్. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా మనము టై చేసేసుకోవాలి. లాస్ట్ ఫైనల్ నీడిల్తో ఈ విధంగా గట్టిగా లాగేసామంటే ఇంకా అటు ఇటు జరగకుండా ఉంటుందన్నమాట. అంటే మీకు ఏ డిజైన్ వస్తే అది మామూలుగా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. ఇట్లా పూసలు కాకుండా మామూలుగా జరీ థ్రెడ్ని ఇట్లా రౌండ్ చేసేసుకున్నా సరిపోతుంది. అండ్ నా శారీని బట్టి నేను ఇక్కడ డిజైన్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నాకు గోల్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ వైట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వైట్ ఉండేటట్టుగా చూసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, మనకి ఎంత లెంత్ కావాలో అంత ఉంచేసుకొని మిగతాది ఎక్సెస్ మొత్తము ఇట్లా కట్ చేసేసుకోవాలి. సో ఇట్లా కట్ చేసేసుకుంటున్నాను. సో రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా సింపుల్ కదా. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ ప్రాసెస్ నీట్గా చేసేస్తారండి. చాలా బాగుంటుంది. సో చాలా ఈజీ కూడా అనమాట. తొందరగా మనకి ఒక 3 అవర్స్లో మనకు అయిపోతుంది ఇవి. ఇలా నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను మెరూన్ కలర్, అండ్ ఇప్పుడు వచ్చేసి బ్లూ రెడీ చేసుకున్నాను. ఇక్కడ నా శారీ వచ్చేసి మెరూన్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి. మధ్యలో ఇట్లా వైట్ డాట్స్ వస్తుంటాయి అండ్ గోల్డ్ వర్క్ ఉందన్నమాట ఇక్కడ. సో గోల్డ్ డిజైన్స్తో ఉంది కాబట్టి నేను ఇది చూస్ చేసుకున్నాను. కుచ్చులు అయితే ఇంతేనండి. ఈ విధంగానే సిల్క్ థ్రెడ్తో ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా మనం బీడ్స్తో కూడా ఈ రింగ్స్ బదులు డైరెక్ట్గా బీడ్స్తో కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ కుచ్చులకి మనకి బయట నిడిల్ కూడా ఉంటుందండి. పెద్ద సైజు నిడిల్ ఉంటుందన్నమాట. 10 mm నిడిల్ అనేది ఉంటుంది. అది కూడా డైరెక్ట్గా ఎక్కించుకొని మనము అంటే 200 పోగులు ఎక్కించుకొని డైరెక్ట్గా సూదిలోకి వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఆ నిడిల్ లేని వాళ్ళు ఈ ప్రాసెస్ చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఈ విధంగా మరీ గట్టిగా కాదు అండ్ మరీ లూజ్గా కాదు, మరీ గట్టిగా కట్టామంటే ఈ శారీ కొంచెం పైకి లేచినట్టు అట్లా అవుతుందండి. కాబట్టి ఇక్కడ మనకి జిగ్జాగ్ చేసిన దగ్గరే ఇది పెట్టేసి మనం లైట్గా, మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా టై చేయాలన్నమాట. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఇలా చేసేస్తే మనకి నీట్గా ఉంటుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క కుచ్చు 2 ఇంచెస్కి పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు ఒక కుచ్చు పెట్టుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ స్కేల్తో పాయింట్ పెట్టుకొని ఇక్కడ నెక్స్ట్ ఇంకొక కుచ్చు టై చేస్తున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ సిల్క్ థ్రెడ్తో నేను టై చేస్తున్నానండి.
ఫైనల్గా దీనిపైన కొంచెం ఫెవికాల్ని అప్లై చేసి ప్రెస్ చేసేస్తే స్టాండర్డ్గా ఉంటుంది. సో ఈ విధంగానే అన్ని కుచ్చులన్నిటినీ టై చేసుకోవాలి. 2 ఇంచెస్ స్కేల్తో మార్క్ పెట్టుకొని ఈ విధంగా టై చేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా దీనికి కావాలంటే చాలా డిజైన్స్ మనం రెడీ చేసేసుకోవచ్చు అండి. మన థాట్స్ని బట్టి మనం డిజైన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ మధ్య మధ్యలో బీడ్స్ పెట్టుకోవచ్చు. వైట్ బీడ్స్ అయినా గోల్డ్ బీడ్స్ అయినా ఇట్లా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. వర్క్స్ కూడా ఆరి వర్క్స్ అన్నీ ఉంటాయండి. సో ఇది సింపుల్ డిజైన్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నది. ఇంకా మంచి మంచి డిజైన్స్తో నేను కుచ్చులు మీకు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇప్పుడు మనం ఫైనల్గా వచ్చేసి ఇలా కుచ్చులన్నిటిని టై చేసుకున్న తర్వాత అన్నీ సమానంగా హైట్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని కొంచెం ఏదైనా హైట్ అనిపిస్తే మాత్రం దాన్ని కట్ చేసి ఈక్వల్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ కదా. మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.